బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం నుండి పారిపోయి మన దేశంలో తలదాచుకుంటూ ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమెను ఆమె దేశానికి పంపించకుండా మన దేశంలో ఆమెకు రక్షణ ఇవ్వడం వల్ల బంగ్లాదేశ్కి మనం శత్రువులమైపోయాము. మన దేశం ముందు నుండి కూడా బంగ్లాదేశ్తో స్నేహపూర్వకంగా ఉంటున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ రెండు దేశాల మధ్య కొన్ని టెన్షన్స్ మొదలయ్యాయి. తమ దేశానికి సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోవద్దు అని బంగ్లాదేశ్ ప్రధాని మన దేశాన్ని హెచ్చరించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. రెండు పిల్లలు తగువులాడుకుంటూ ఉంటే కోతి వచ్చి రొట్టె తిన్నట్టు మన రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే చైనా లాభపడాలి అని చూసింది. కేవలం చైనా మాత్రమే కాదు, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలు కూడా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అని ట్రై చేస్తూ ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ ఆక్రమించిన మన దేశ భూభాగాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతుందా? అంతేకాకుండా కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇతర దేశాలు ఎలా లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వం మారిన వెంటనే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎందుకు దెబ్బతింటూ ఉన్నాయో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో సంవత్సరాల నుండి ఇండియాలో ఉంటున్న బంగ్లాదేశీ వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వమని మనల్ని చాలా కాలం నుండి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశీ హిందువులు ఎక్కువగా మహారాష్ట్రలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు దాదాపు 50,000కు చేరిపోయారు. నక్సల్ ప్రభావం ఉన్న ఏరియాలో వీళ్ళు నివసించడం ఒక ఛాలెంజింగ్గా మారిపోయింది. వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుండి కనీస అవసరాలు కూడా తీరడం లేదు. సరైన రోడ్లు, విద్య, వైద్య సదుపాయాలు వీళ్లకు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. ఇక్కడ జనాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, భూములకు సంబంధించిన సర్టిఫికేట్స్ పత్రాలు, రిజర్వేషన్, సిటిజన్షిప్ ఇటువంటి వాటన్నిటి కోసం కూడా వాళ్ళు చాలా ఏళ్ల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. సిఏఏ చట్టం తర్వాత వీళ్ళు మన దేశ నాగరికులుగా మారడం మరింత కష్టంగా మారింది. బంగ్లాదేశ్లో ఉండే హిందువులు భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు మన మహారాష్ట్రకు వచ్చి స్థిరపడ్డారు. అయినప్పటికీ కూడా వాళ్లను మనం మన దేశంలో కలుపుకోలేదు. నిజానికి వాళ్ళ దగ్గర భూములు కొనుగోలు చేసినట్టుగా పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, సిటిజన్షిప్ పత్రాలు లేనందువల్ల వాళ్ళు సిఏఏకి కావలసిన సర్టిఫికేట్స్ని చూపించలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఈ దేశ నాగరికులుగా స్థానం సంపాదించుకోలేకపోయారు. ఈ బంగ్లాదేశీ హిందువులకు మన ప్రధాని నరేంద్ర మోడీ మీద, హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద గట్టి నమ్మకమే ఉంది. కానీ సిఏఏ చట్టాన్ని చేయడం మాత్రం కరెక్ట్ కాదు అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో బంగ్లాదేశ్ తీవ్రమైన కరువు కాటకాలలో కూరుకుపోతూ ఉంది. అడుగడుగునా ఆ దేశానికి ఎన్నో సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న మనల్ని సహాయం అడగకుండా వేరే దేశాల నుండి హెల్ప్ తీసుకోవడానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది. ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని చూస్తున్న ఇతర దేశాలు భారతదేశానికి, బంగ్లాదేశ్కి మధ్య ఉన్న రిలేషన్స్ని బ్రేక్ చేయాలి అని ట్రై చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్ రాబోతున్నాయి. ఈ సేల్స్ సంవత్సరం మొత్తంలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. ఈ సేల్స్లో అన్ని వస్తువులు చాలా తక్కువ ధరలకే లభిస్తుంటాయి. కాబట్టి మీ ఇంట్లోకి కావలసిన హోమ్ అప్లయన్సెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలా ఏ వస్తువైనా కొనడానికి ఇదే మంచి సమయం. అయితే ఈ సేల్లో ఏ ప్రొడక్ట్ల ప్రైస్ బాగా తగ్గాయి, ఏ కార్టు ఆఫర్స్ ఉన్నాయి, ఎలా కొనాలి, లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి డీల్స్ బాబా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైజ్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లైట్నింగ్ డీల్స్కి సంబంధించి రియల్ టైం అలర్ట్స్ పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా మీరు చాలా అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ, టెలిగ్రామ్లో డీల్స్ బాబా బెస్ట్ అని సెర్చ్ చేసి కానీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్ల అప్డేట్స్ని మిస్ అవ్వకుండా పొందండి. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఆ దేశంలో ఉన్న యువకులకు టెక్నాలజీ పరంగా శిక్షణ ఇవ్వడానికి, విద్య, వైద్య రంగంలో కృషి చేయడానికి అమెరికా దాదాపు 20 కోట్ల అమెరికన్ డాలర్స్ బంగ్లాదేశ్కి ఇస్తానని మాట ఇచ్చింది. ఇదే నిజమైతే బంగ్లాదేశ్లో విద్యా, వైద్య సదుపాయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఎంతో డెవలప్మెంట్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్కి అమెరికాకి మధ్య డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్ గ్రాంట్ అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం పైన ఈ రెండు దేశాల నాయకులు సంతకాలు చేశారు. ఈ గ్రాంట్ లభించిన తర్వాత ఆ నిధులను సోషల్ వెల్ఫేర్ కోసం, అదేవిధంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం బంగ్లాదేశ్ ఉపయోగించుకుంటుంది. అమెరికా 20 కోట్ల అమెరికన్ డాలర్స్ని బంగ్లాదేశ్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే. అయితే ఇదే సమయంలో మరొక ముఖ్యమైన విషయం మనకు తెలుస్తూ ఉంది.
మన ఇండియాకి చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బంగ్లాదేశ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో 200 ఎకరాల భూమి బంగ్లాదేశ్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అని నిర్ణయించారు. నది ప్రవాహం వల్ల ఈ భూమి భారతదేశంలోకి వెళ్ళిపోయింది. ఒక రిపోర్టు ప్రకారం బీజీబీ, బీఎస్ఎఫ్ అధికారుల మధ్య ఆదివారం రోజున ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో వివాదాస్పదంగా ఉన్న భూమి మీద తిరిగి సర్వే నిర్వహించాలి అని నిర్ణయించారు. ఎవరైతే ఆ 200 ఎకరాల భూమికి అసలైన హక్కుదారులో వాళ్లకు ఆ భూమిని తిరిగి ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. 2 దేశాల మధ్య వివాదంగా మారిన ఈ భూమి దౌలత్పూర్ జిల్లాలో రామకృష్ణపురం అనే గ్రామంలో ఉంది. ఇది పద్మానది తీరంలో ఉండే ప్రాంతం. కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చాలా రోజుల నుండి ఈ భూమి వివాదాస్పదంగా మారింది. ఇక్కడే 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఉంది. దీని గురించి లెఫ్టినెంట్ కల్నల్ మహబూబ్ ముర్షిద్ రెహమాన్ ఏం చెప్పారంటే, ఫిబ్రవరి 10న చేసిన ఒక సర్వే ప్రకారం బంగ్లాదేశ్కి చెందిన 200 ఎకరాల భూమి భారతదేశంలోకి వెళ్ళిపోయింది. దాంతోపాటుగా 40 ఎకరాల భారతదేశానికి చెందిన భూమి బంగ్లాదేశ్లోకి వచ్చేసింది. ఈ 2 దేశాలు అక్టోబర్ నెలలో అఫీషియల్గా తమ బార్డర్స్ని సరిదిద్దుకోబోతున్నారు. వివాదాస్పదంగా ఉన్న భూమిని తిరిగి సర్వే చేసి ఆ భూములను వాటికి చెందిన రియల్ ఓనర్స్కి ఇచ్చేస్తారు. అయితే ఇదే సమయంలో బంగ్లాదేశ్కి దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. బంగ్లాదేశ్లో రూపుపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరగబోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఓపెనింగ్ గురించి మాత్రం ఇప్పుడు కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. నిజానికి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి పద్మా నది నుండి జమునా నది నుండి ట్రాన్స్మిషన్ లైన్ నిర్మిస్తూ ఉన్నారు. అయితే షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిపోయిన తర్వాత ఈ నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. ఎందుకంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్ అన్ని మన భారతదేశ కంపెనీలే నిర్మిస్తూ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం మారిన వెంటనే మన వాళ్ళు కూడా నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాహిద్ ఉల్ హసన్ ఏం చెప్తున్నారంటే, ఈ ట్రాన్స్మిషన్ లైన్ లేకపోతే $12.65 బిలియన్ విలువైన ఈ ప్లాంట్ స్టార్ట్ అవ్వడం కష్టం. బంగ్లాదేశ్లో ఉన్న పవర్ గ్రిడ్ కంపెనీ చెబుతున్న దాని ప్రకారం తమ దేశంలోనే మొట్టమొదటి పవర్ ప్లాంట్ నుండి స్టేట్ గ్రిడ్ వరకు పవర్ ట్రాన్స్మిషన్ చేయడానికి పద్మా నది మీద జమునా నది మీద నుండి 16 కిలోమీటర్ల రివర్ క్రాసింగ్ లైన్తో పాటు 669 కిలోమీటర్ల గ్రిడ్ లైన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ప్రస్తుతం ఈ 2 నదులలో శరవేగంగా ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మిస్తూ ఉన్నారు. కానీ ఈ పనికి మొదటి నుండి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. పద్మా నది క్రాసింగ్ లైన్ పనులలో కేవలం 38% మాత్రమే పని పూర్తయింది అని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ చెబుతున్నారు. ఇక జమునా నది క్రాసింగ్ లైన్ పనులు కేవలం 25% మాత్రమే పూర్తయ్యాయి. ఇక్కడ భారతదేశానికి చెందిన కంపెనీ ట్రాన్స్ రైల్ లైటింగ్ $524 మిలియన్ ఖర్చుతో ఆ నది మీద క్రాసింగ్ లైన్లు నిర్మిస్తూ ఉన్నారు. రూపుపూర్ ప్రాజెక్టు పీజీసీబీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం 3 నదుల క్రాసింగ్ లైన్లో ట్రాన్స్ రైల్ అక్టోబర్ లోపల పద్మా నదిలో 400 కేవీల రివర్ క్రాసింగ్ లైన్ 2 కిలోమీటర్ల వరకు నిర్మించడానికి సిద్ధమైంది. దాంతో రూపుపూర్ పవర్ ప్లాంట్ నుండి ఫస్ట్ యూనిట్కి ఎలక్ట్రిసిటీని పంపించడం సాధ్యమవుతుంది. పద్మా నదిలో విపరీతమైన ప్రవాహం కారణంగా జులైలో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో నిరసనలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్లో ఉండే అధికారులు, నిపుణులు అందరూ కూడా విదేశీయులు. ఒక్కసారిగా ఆ దేశంలో గొడవలు రేకెత్తేసరికి అందరూ భయపడిపోయారు. వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళకి భయాలు పట్టుకున్నాయి. దాంతో బంగ్లాదేశాన్ని విడిచి వాళ్ళు తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఒక రిపోర్టు ప్రకారం దాదాపు 100 మంది ఇండియన్స్తో పాటు 30 మంది ఇండోనేషియన్స్, 150 మంది విదేశీయులు అధికారులుగా, టెక్నీషియన్స్గా ఈ పద్మా నది రివర్ క్రాసింగ్ లైన్ నిర్మాణంలో పనిచేస్తూ ఉన్నారు. వారిలో చాలామంది ఇప్పటి వరకు వెనక్కి తిరిగి రాలేదు. దాంతో ఈ పని తిరిగి మొదలవుతుంది అని ఎవ్వరికీ అనిపించడం లేదు. యూనిట్ 1 డిసెంబర్లో స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయితే గ్రిడ్ లైన్ నిర్మాణాలు ఇంకా పూర్తి కానందువల్ల డెడ్ లైన్ మీట్ అవ్వలేరు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. 1200 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయగలిగే ఆ పవర్ ప్లాంట్ రష్యా ద్వారా నిర్మించబడుతూ ఉంది. ఇందుకోసం $11.38 బిలియన్ ఖర్చు అయింది. ఇది షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో కుదిరిన ముఖ్యమైన ఒప్పందం. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏమీ బాగాలేదు. కాబట్టి అక్కడ పనిచేసే అధికారులు, నిపుణులు వెంటనే వెనక్కి వస్తారు అని అనిపించడం లేదు. ఇదే సమయంలో అమెరికా బంగ్లాదేశ్కి సహాయం చేస్తూ ఉంది. అంటే అమెరికా బంగ్లాదేశ్తో కలిసి ఏదో కొత్త ప్లాన్ వేస్తుందేమోనని కూడా అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రష్యా నుండి వచ్చిన ఈ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్కి ఒక తీరని కలలాగా మిగిలిపోయింది. అలాగే మన దేశంలో ఉన్న బంగ్లాదేశ్కి సంబంధించిన 200 ఎకరాల భూమిని తిరిగి వాళ్లకు ఇవ్వబోతూ ఉన్నారు. కానీ మళ్ళీ ఆ భూమి వాళ్ళకు ఇవ్వాలి అంటారా లేదా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.